హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పన్నీర్ ముక్కలని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దానిలోకి పసుపు, గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని రోస్ట్ చేసుకోవాలి. వాటర్లోకి బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, సాజీరా, 2 నిమ్మకాయ ముక్కలు, జాపత్రి, అందులోకి రైస్ వేసుకొని ఉడికించి పక్కకు పెట్టి ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని మిర్చీలు, కొన్ని ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని టమాటా ముక్కలను వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని దాన్ని ప్యూరీలాగా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇప్పటిదాకా మనం తయారు చేసుకున్న ప్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనికి బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొంచెం కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని బాగా తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం బాగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ.